హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను రవి. ఈరోజైతే నేను వచ్చాను బీదర్ ఫోర్ట్ అనమాట. బీదర్ ఫోర్ట్లో ఏమేమి ఉన్నాయి ఏంటనే హిస్టారికల్ అనమాట. చాలా పెద్ద ఇవి మన ఇండియాలో ఉన్న కోటలలో ఇది కూడా ఒక చాలా అతి పెద్దదన్నమాట. ఈరోజైతే ముందుకు వెళ్దాము. ఇక్కడ పక్కన బోర్డు మీద రాసి ఉంది కదా, సోలాఖంబ్ మాస్క్యూ అని చెప్పేసి, రంగీన్ మహల్, గగన్ మహల్, బొమ్మ గుందేశ్వర ట్యాంక్ అని చెప్పి రాసేసి ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం పక్కన ఉంది, రాగానే రైట్లో పార్కింగ్ ఉంటుందండి. నో ఛార్జెస్ అనమాట, ఓన్లీ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. మెయిన్ ద్వారం అయితే ఇది. వెళ్తున్నాం ముందుకి. ఈ సంవత్సరం నాటిది ఇది. ఐరన్ మామూలుగా లేదు. కోటకైతే 7 ద్వారాలు ఉంటాయండి. మెయిన్ 7 ద్వారాలు. అందులో ఇప్పుడు మనమైతే 3 ద్వారాలు బయట నుండి ఉన్నాయన్నమాట. ఈ ద్వారాలు ఎంట్రీ అయిన తర్వాత మెయిన్ ద్వారం ముందుకు వస్తుంది. చూద్దాం. మామూలుగా లేదు కదా, మట్టితో కట్టేసారు ఇదంతా. అప్పట్లో మట్టి చాలా స్టాండర్డ్. ఇప్పుడు కోట లోపల సైడు మట్టి రాళ్ళతో నిర్మాణం చేశారు. మొత్తం పహారీ అయితే మొత్తం రాళ్ళే అనమాట. పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మాణం చేశాం. కంప్లీట్గా రాళ్ళు, ఎర్రమట్టి, మామూలుగా లేదు. ఇగో ఇక్కడ నుంచి గురి చూసి కొట్టడానికని అలా తయారు చేశారు. వెనకాల అయితే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఈరోజు నేను మీకు చూపిస్తాను మొత్తం బీదర్ ఫోర్ట్ అన్నమాట. మామూలుగా లేదు. ఇదేంట్రా అయ్యా బాబు, మొత్తం రాళ్లతోనే నిర్మాణం కదా. చూసారా, ఈ బావుల్లాగా మొత్తం తవ్వేశారు. ఎందుకంటే ఇందులో వాటర్ నింపి మొసళ్ళను వదిలేవారంట. మెయిన్ ద్వారం నుండి కాకుండా ఇలా మన ఇప్పుడు పహారీ ఉంది కదా, పహారీ నుండి శత్రువులు లోపల రావడానికైతే అసలు పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇలా తవ్వి మొసళ్ళు ఇందులో మొత్తం మొసళ్ళు ఉండేయంట. ఎందుకంటే భయానికి ఎవరు శత్రువులు లోపల రానికి ఛాన్స్ లేదనమాట. ఈ ఎత్తైన పహారీ అయితే మొత్తం రాళ్లతో నిర్మాణాలు చేశారనమాట. మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ఇందులో మనం చూసాం కదా, రంగీన్ మహల్, రాజమహల్, రాణి మహల్, మ్యూజియం, జైళ్ళు, ఎన్నో సొరంగాలు చూస్తున్నారుగా. లోపలికి వెళ్ళి చూద్దాము. ఎన్నో పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయంట. ఇంకోటి వేలాది మంది రక్షక భటులు ఈ పహారీ చుట్టూ. అప్పట్లో నిర్మాణం అయితే హైలైట్, మామూలుగా లేదు, సూపర్ అన్నమాట. వెళ్దాం లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాం. ఏం రూమ్లో ఏమో రా బాబు, ఎక్కడ చూసినా ఇంత పహారీ ఎట్టా కట్టిర్రా అయ్యా, నాకేం అర్థమవుతుంది. గుంబా దర్వాజా అన్నమాట ఇది. చూడండి ఎలా ఉంది గుంబా దర్వాజా, మామూలుగా లేదు. ఓరి అమ్మ, హైలైట్ రా బాబు, సూపర్. ఎంటర్ అవుతాం లోపలికి. హైలైట్ లోపల మామూలుగా లేదు. అప్పట్లోనే ఈ ద్వారాలు అయితే మామూలుగా లేవు అసలు. ఎట్ట చేశారు అయ్యా ఈ ద్వారాలు. ఓరి అమ్మ, ఎంత హైట్ ఉంది ఇది. ఓరి నీ అమ్మ, ఓరి బాబోయ్, ఏం కట్టడాలు రయ్యా ఇది. ఊరి ఇది 3-4 అంతస్తులు ఉంటుందేమో కదా. అరే ఇది హైలైట్ అనమాట. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అద్భుతంగా నిర్మించారు. యాక్చువల్గా ఈ కోటను నిర్మించిన వాళ్ళు బహుమాని రాజవంశస్థులు అన్నమాట. వంశస్థులకు చెందిన సుల్తాన్ అలావుద్దీన్ బహుమాన్ అనే రాజు నిర్మించారు. ఎత్తైన ప్రాంతం అన్నమాట. ఎత్తైన ప్రాంతం చూసి, గట్టి నేల చూసి ఈ కోటనైతే నిర్మించారని చెప్పేసి అంటున్నారన్నమాట. 14th సెంచరీ 1429లో ప్రారంభించారని చెప్పేసి అంటున్నారు. ఎన్నో సంవత్సరాలు అయితే పట్టిందని చెప్పేసి అంటున్నారు అనమాట. నిజాం రాజులు, కాకతీయులు కూడా ఈ కోటని పరిపాలించారు అని చెప్పేసి అంటున్నారు. సెక్యూరిటీ, సీసీ కెమెరాలతో చాలా పకడ్బందీగా ఉంటుంది. దీనికి ఈ కోటని భారత ప్రభుత్వం అయితే ఆధ్వర్యంలో ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకేనా. ఇక్కడ గన్ పౌడర్ మ్యాగజైన్ అని చెప్పేసి, లార్జ్ గన్ బషన్ అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ ఇవన్నీ రాసిపెట్టి ఉన్నాయి. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి మ్యూజియం ఉంది. మ్యూజియంలో రాజులు వాళ్ళు కత్తులు
కటోరాలు ఏమేమైనా గన్స్, బుల్లెట్స్ వాళ్ళు వాడినవన్నీ ఇందులో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏమేమి వాడారు ఏంటనేది కూడా వెళ్ళి చూద్దాము, చూపిస్తాను నేను మీకు, ఓకేనా. అంటే చాలా పెద్దగా ఉంది కోట, ఇంకా అక్కడ వరకు చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. చూద్దాము, పాసిబుల్ ఎంత చూద్దాము, వెళ్దాము. ఇందులో ఇది లైబ్రరీ, రాజులు ఇవన్నీ ఇలాంటి ఐటమ్స్ అప్పుడు వాడేవారు అన్నమాట. చూస్తున్నారా, ఇది వచ్చేసి లైబ్రరీ మాదిరిగా ఉంది. స్టోన్స్ ఇట్లా మాదిరిగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారా, అసలు రకరకాల ఐటమ్స్ అప్పట్లో ఉన్నాయన్నమాట. ఇవి కత్తులు, రాజులు ఉపయోగించే కత్తులు అనమాట ఇవన్నీ. మామూలుగా లేవు, అసలు హైలైట్ అనమాట. ఇలాంటివి అయితే నేను ఎప్పుడు చూడలేదు. సూపర్ 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 అనమాట, హైలైట్. అంటే దొరికిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టారంట. ఇప్పటికీ ఎంత చేంజ్ ఉందో చూడండి, చూపిస్తున్నాను మీకు. వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. అలా ఉన్నాయి. అప్పట్లో ఇది లైబ్రరీ, వాళ్ళు రాజులు ఉపయోగించుకునేటివి అనమాట. అన్నీ మాది ఉన్నాయి, హైలైట్. వాళ్ళ గన్స్ అనమాట ఇవి, చూస్తున్నారా. అరే బాబోయ్, రాజుల యొక్క వెపన్స్, వాళ్ళు వాడే గన్స్ అనమాట ఇవి, హైలైట్. మేము ఎంతమంది చూసాం కదా, అవి బుల్లెట్స్ అనుకుంటా. ఇవి మామూలు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ రకరకాల స్టోన్స్ అనమాట, అప్పట్లో రాజులు వాడే స్టోన్స్ ఇవి. ఈ కోట ఇలా ఉంటుందని చెప్పేసి చూపించారు వాళ్ళు, మనం కూడా చూసాం కదా. హైలైట్ అనమాట. అంత రాజులు అప్పటితో శిల్పాలు ఇలా చెక్కారనమాట. చూసారా, రకరకాల దేవుళ్ళు అనమాట. దేవుళ్ళ విగ్రహాలు అసలు మామూలు సూపర్గా ఉన్నాయన్నమాట, హైలైట్. చూపిస్తున్నాను మీకు. ఇది మనం చూస్తుంది. ఓకే 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 చాలా పాత పడిపోయింది, ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం అనమాట. కోట గురించి చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, మామూలుగా లేదు. బీదర్ ఫోర్ట్ చూస్తున్నారా, ఈ రాజులు వాడే కత్తు అన్నమాట. చూస్తున్నారా, ఇవన్నీ వాళ్ళ కత్తులు, పరిశలు, యుద్ధాలకు వాడేటివి అన్నమాట. ఇందులో పట్టుకొని వేస్తే బాంబు ఎదుటి వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళు ప్లేట్స్ అలాంటి మెటల్స్ ఇలా వాడే అన్నమాట. రాజులు ఇవన్నీ ఇలా వాడేవాళ్ళు. ఏ రాజు పట్టుకున్నాడో ఏంటో కానీ నేనైతే ముట్టుకున్నాను వీటిని. ఓకే, అప్పట్లో పెద్ద పెద్ద రాజులు చాలా ఇది చేశారనమాట. సూపర్. వాళ్ళ ప్లేట్లు, రాజులు తినే ప్లేట్స్ ఇలా ఉండేవి అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ప్లేట్ ఇంతకుముందు చూపించాను కదా, రౌండ్గా ఉన్నవి గొల్లాలని చెప్పేసి అంటున్నారు. ఇంకా ముందుకు వెళ్దాం. మొత్తం మీకు రాజులు ఏమేమి వాడారో అవన్నీ మీకు అయితే చూపించాను. సూపర్గా ఉంది. వేలు కాదు, వందల సంవత్సరాలు, దాదాపు 1500 సంవత్సరాలు అంటున్నాను, కానీ ఇంకా ఎక్కువే పట్టుంటుంది నాకు తెలిసి. ఈ కోట నిర్మాణం ఎలాగంటే సూర్యకిరణాలు పడ్డప్పుడు చాలా ప్రకాశవంతంగా రెడ్గా ఎర్రగా కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారనమాట. ఇది వచ్చేసి హజార్ కోతరి అంట. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి జైలుకి వెళ్ళే మార్గం అనమాట. మళ్ళీ వద్దాం ఇక్కడ మనం వీలైతే, ఓకేనా. కోట అయితే చాలా పెద్దగా అయితే ఉందండి, మామూలుగా లేదు అసలు, చాలా పెద్దగా ఉంది కోట. ఇప్పుడు మనం వెళ్దాము మెయిన్ మహల్కి అనమాట. మెయిన్ రాజు రాణి మెయిన్ మహల్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు గేట్ అయితే ఎంటర్ అయ్యాము. చాలా బాగుంది లొకేషన్. ఫోర్ట్ చూస్తుంటే చాలా హైలైట్గా ఉందండి, మామూలుగా లేదు. ఇది అంతా గార్డెన్, మెయిన్ మహల్ అనమాట. మెయిన్ మహల్ ఏంటంటే ఇక్కడ రాజువారి రాజమహల్ ఉంటుంది, రాణి మహల్ ఉంటుందన్నమాట. మ్యూజియం మనం చూసాము. ఈ పక్కనే జైలు ఉందన్నమాట. రాణి మహల్ పక్కనే జైలు ఉంది, చూస్తున్నారా. వెళ్దాం. ఇక్కడ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ బీదర్ ఫోర్ట్ సబ్ సర్కిల్ ఆఫీస్ అంట. ఇదే సబ్ సర్కిల్ ఆఫీస్ ఇక్కడ.
సర్కిల్ ఆఫీసు వాళ్ళప్పట్లో వాష్ బేసిన్లు ఇలా ఉండే అన్నమాట. ఇది మెయిన్ మహల్ కదా. ఈ పక్క నుంచి మీకు కనిపిస్తుంది కదా బయట, అది వచ్చేసి వంటశాలకు ఉపయోగించేవారు అనమాట. చూస్తున్నారా, ఎన్నో వందల ఎకరాల పైన ఉంది, దగ్గర దగ్గర అంత పెద్దది అసలు వంటశాలకు ఉపయోగించేవారంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడ వంటశాలకు ఉపయోగించేవారు అనమాట. ఇక్కడ ఇండియాలో అతి పెద్ద మసీద్ అయితే ఉంది ఇక్కడ ఈ కోటలో. నేను చూపించాను ఇంతకుముందు మీకు. ఈ మెయిన్ మహల్ ఉంది కదా, మెయిన్ మహల్ పక్కనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆయుధ బండారాలు అని గన్స్ అవన్నీ ఇక్కడ శత్రువులు దాడి చేయడానికి వస్తే ఇలా ఇవన్నీ వాడేవారు అన్నమాట. అసలు ఇందులో పిరంగులు అయితే చాలా ఉన్నాయండి. ఇవే కరెక్ట్గా గేట్కి నేరుగా గేట్కి గురి చేసి కొట్టేలా పెట్టారనమాట పిరంగులు. చాలా పెద్ద పెద్ద పిరంగులు అయితే ఉన్నాయి ఇందులో, చూశాను నేను. బ్లాక్ స్టోన్తో చేసినాయి, కొన్ని విరిగిపోయినాయి, డ్యామేజ్ అయిన అనమాట. సూపర్. అప్పటికి రాజులు అసలు నేను చేసుకున్న ఈ గార్డెన్ అయితే హైలైట్ అనమాట. సూపర్, మామూలుగా లేదు. గార్డెన్ అయితే హైలైట్ అసలు. చూసారా, కోట మొత్తంలో ఈ గార్డెన్ అసలు హైలైట్. నిర్మాణం అయితే మొత్తం స్టోన్స్ అన్నమాట, మొత్తం రాళ్ళతో నిర్మాణం చేశారు. కొన్ని వేల సంవత్సరాల నాటిది అనమాట. అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలా ఉందంటే ఇప్పుడు కట్టడాలకి అప్పుడు కట్టడాలకి ఎంత తేడానో చూడండి. ఇప్పుడు కట్టే కట్టడాలు 50-60 సంవత్సరాలే ఎక్కువ, కానీ అప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అనమాట. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఇలా నిర్మాణం చేసి ఉంచారు వాళ్ళు. సూపర్, పురాతనమైన ఇవి అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి అన్నమాట. వండర్ఫుల్, సూపర్, మామూలుగా లేదు, హైలైట్. చూసుకుంటున్నారు, అప్పటికి ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది చేసుకున్నారు అనమాట. బీదర్ ఫోర్ట్ మామూలుగా లేదు, సూపర్. చూసారా, ఫోర్ట్ అయితే మొత్తం చూసాము, బయలుదేరాను రిటర్న్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఎక్కడ చూసినా ఈ కమాన్లు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరో మంచి వీడియోతో. బాయ్.